బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి జరిగింది 13 మంది సైనికులు మృతి చెందారు మరొక 24 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఈ ఘటన చోటు చేసుకుంది పాకిస్తాన్ మిలిటరీ వెహికల్ ను కారుతో సూసైడర్ బాంబర్ ఢీకొట్టింది ఈ దాడి తమ పనేనని తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ ప్రకటించింది బాంబులతో నింపిన కారుతో వచ్చి ఆర్మీ కాన్వాయ్ను ఢీకొట్టింది సూసైడ్ బాంబర్ వెహికల్ అత్యంత తీవ్రతతో ఈ పేలుడు శబ్దం వినిపించినట్టుగా తెలుస్తోంది దీంతో భారీ నష్టం జరిగింది మరొక 24 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది మీరు చూస్తున్న దృశ్యాలు పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా స్టేట్లో జరిగిన ఆత్మాహుతి దాడికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం ఈ పేలుడు దాడికి 2 ఇళ్ల పైకప్పులు కూడా కూలిపోయినట్టుగా చెప్తున్నారు మొత్తం 6 పిల్లలు కూడా సమీపంలో గాయపడ్డట్టుగా చెప్తున్నారు పాకిస్తాన్లోని తాలిబాన్లు జరిపిన ఆత్మాహుతి దాడిలో 13 మంది సైనికులు మరణించారు దాదాపు 30 మంది వరకు కూడా గాయపడ్డట్టు చెప్తున్నారు వీరిలో పౌరులు స్థానిక ప్రభుత్వ అధికారులు పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది ఒక ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్థాలు నిన్న వాహనాన్ని సైనిక కాన్వాయ్ పైకి ఢీకొట్టాడు ఈ పేలుడులో 13 మంది సైనికులు మరణించారు 10 మంది సైనిక సిబ్బంది 10 మంది పౌరులు గాయపడ్డారని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలోని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు ఇక ఈ పేలుడు దాటికి 2 ఇళ్ల పైకప్పులు కూడా కూలిపోయాయి 6 పిల్లలు ఈ పేలుడు ఘటనలో గాయపడ్డట్టుగా చెప్తున్నారు గాయపడ్డ 4 సైనికుల పరిస్థితి కూడా విషంగా ఉన్నట్టుగా చెప్తున్నారు ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్ తాలిబాన్ వర్గమైన హఫీజ్ గుల్ బహదూర్ సాయుధ బృందం ఆత్మాహుతి బాంబర్ విభాగం ప్రకటించుకుంది 2021లో కాబూల్లో తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాన్ ప్రాంతాల్లో హింస గణనీయంగా పెరిగింది ఇస్లామాబాద్ తన పశ్చిమ పొరుగు దేశం పాకిస్తాన్పై దాడులకు తన మట్టిని ఉపయోగించుకోవడాన్ని అనుమతించిందంటూ ఆరోపించింది ఈ వాదనను తాలిబాన్ ఖండిస్తోంది ఇక ఈ సంవత్సరం నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా అలాగే బలూచిస్తాన్ రెండిట్లోనూ ప్రభుత్వంతో పోరాడుతున్న సాయుధ గ్రూపులు జరిపిన దాడుల్లో దాదాపు 290 మందికి పైగా అలాగే భద్రతా అధికారులు మరణించినట్టుగా చెప్తున్నారు సో మొత్తం మీద ఇది భారీ దాడిగా చెప్తున్నారు ఒక్కసారిగా భారీ పేలుడు పదార్థాలతో నిన్నటువంటి ఒక ట్రక్ మిలిటరీ కాన్వాయ్ని లక్ష్యంగా చేసుకుంది ఈ నేపథ్యంలోనే ఈ పేలుడు సంభవించింది ఆఫ్ఘనిస్తాన్ అలాగే పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఒక్కసారిగా ఈ భారీ పేలుడు దాటికి అక్కడటువంటి ఇళ్ల పైకప్పులు కూడా కూలిపోయిన ఘటన మనకు కనబడుతోంది ఇక్కడ ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది పాకిస్తాన్ సైనికులను లక్ష్యంగా చేసుకొని ఇటీవల తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ దాడులకు పాల్పడుతున్న నేపథ్యం ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ దాడులు కొనసాగినట్టుగా తెలుస్తోంది ఇక ఈ దాడులకు పాల్పడింది తామేనని హఫీజ్ గుల్ బహదూర్ సాయుధ బృందం ఇది పాకిస్తాన్ తాలిబాన్ వర్గంగా చెప్తున్నారు ఇది ప్రకటించుకున్నట్టు తెలుస్తుంది హఫీజ్ గుల్ బహదూర్ ఇది టీటీపీకి మరొక ఫ్రాక్సీ సంస్థ పాకిస్తాన్లోని తీవ్రవాదులు ఏ రకంగా రెచ్చిపోతారో మనకు అర్థమవుతుంది తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు తీవ్రవాదానికి బలవుతుంది ఈ ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ అటు బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఫ్రీడమ్ ఫైటర్స్గా చెప్పుకుంటుంది అలాగే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కావచ్చు అలాగే హఫీజ్ గుల్ బహదూర్ ఇది కూడా తాలిబాన్ యొక్క ఒక సంస్థ వాస్తవానికి ఖైబర్ పఖ్తుంఖ్వా స్టేట్లో తమకు స్వాతంత్రం కావాలంటే ఎప్పటి నుంచో తాలిబాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అక్కడ పోరాడుతున్నారు ప్రధానంగా అటు తాలిబాన్కు పాకిస్తాన్కు ఇప్పటికే సరిహద్దు వివాదాలు ఉన్నాయి ముఖ్యంగా డ్యూరాండ్ లైన్ వెంబడి డ్యూరాండ్ రేఖ వెంబడి ఎప్పుడో బ్రిటిష్ వాడు వెళ్తూ ఆ డ్యూరాండ్ రేఖను గీసిపోయాడు ఆ కొండల మధ్యలో ఆ సరిహద్దు కొట్లాట ఇంకా నడుస్తుంది అక్కడ పాకిస్తాన్కు తాలిబాన్కు భారత్కు పాకిస్తాన్కి ఏ రకంగా జమ్మూ కాశ్మీర్ చిచ్చు రేగిందో సరిహద్దు అలాంటి చిచ్చు అక్కడ పాకిస్తాన్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఉంది ఆ డ్యూరాండ్ రేఖ వెంబడి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం తాలిబాన్ ప్రభుత్వం చెక్ పోస్టులు కడుతుంటే అది పాకిస్తాన్కు నచ్చట్లేదు ఆ చెక్ పోస్టును ధ్వంసం చేస్తూ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సైనికులతో తలపడుతుంది అదంతా వేరే అంశం కానీ ఇక్కడ వాళ్ళకి ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టెర్రరిస్టు కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఓవైపు బలూచిస్తాన్లో మరోవైపు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఈ 2 ప్రావిన్స్లో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు పాకిస్తాన్ సైనికులకి పాకిస్తాన్ ఏ రకంగానైతే పాకిస్తాన్ ఐఎస్ఐ పాకిస్తాన్ మిలిటరీ ఏ రకంగా లష్కర్-e-తైబా జైషే మహమ్మద్
ఇలాంటి తీవ్రవాద సంస్థల్ని పోషిస్తుందో ఇప్పుడు అదే గతి పాకిస్తాన్కు పడుతుందంటే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ సైనికులు తీవ్రవాదుల చేతుల్లో గత కొద్ది రోజులుగా ఇప్పటి వరకు ఒక ఏడాది కాలంలో 300 మంది వరకు చనిపోయినట్టు చెప్తున్నారు. మనకు తెలిసిందే జాఫర్ ఎక్స్ప్రెస్ ఘటన, అక్కడ సైనికుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపడేశారు బిఎల్ఏ వాళ్ళు. సమయం దొరికినప్పుడల్లా, సందర్భం దొరికినప్పుడల్లా ఇలాంటి ఆత్మాహుతి బాంబర్లు, అలాగే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. బిఎల్ఏ ఫ్రీడమ్ ఫైటర్స్ అక్కడ వాళ్ళు పోరాడుతున్నారు. కానీ వీళ్ళందరినీ కూడా అటు అమెరికా కావచ్చు, ఇటు పాకిస్తాన్ కావచ్చు తీవ్రవాదులుగా, ఉగ్రవాదులుగా ముద్రలు వేసి వాళ్ళని అక్కడ తమ దేశంలో నిషేధం విధించి వాళ్ళపై పోరాటం సాగిస్తుంది. ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్ ఏదైతే పెంచి పోషించిన తీవ్రవాదంతో ఇప్పుడు ఆ పాకిస్తాన్ బలవుతోంది. చాలా పక్కగా కొన్ని ఆ పేర్లతో సహా, లిస్టుతో సహా వచ్చింది. దాదాపు 13 మంది చనిపోయారు. హఫీజ్ గుల్ బహదూర్ సాయుధ బృందం ఇది దాడి చేసినట్టుగా క్లెయిమ్ చేసుకుంటుంది. పాకిస్తాన్లో వజీరిస్తాన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అయితే ప్రస్తుతం మనం కొన్ని దృశ్యాలు చూస్తున్నాం. ఆత్మాహుతి దాడి పేలులో దాదాపు అది ఆ ఆత్మాహుతి దాడి కూడా చాలా దారుణంగా జరిగింది. సైనిక వాహనం నిండా పేలుడు పదార్థాలు నింపి ఆ సైనికుల్ని పొట్టను పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో చాలామంది సివిలియన్స్ కూడా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఇక చాలా దారుణమైన ఘటనగా పాకిస్తానీలు చెప్తున్నారు. తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ఫ్రాక్సీ సంస్థనే ఈ దాడులకు పాల్పడ్డట్టుగా వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. సో ఉత్తర వజీరిస్తాన్లో జరిగినటువంటి ఈ దాడిలో దాదాపు 30 మంది పౌరులు గాయపడ్డట్టుగా చెప్తున్నారు. హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. దాదాపు 13 మంది సైనికులు స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ పేలుడు దాటికి 2 ఇళ్ల పైకప్పులు కూలిపోయి 6 పిల్లలు గాయపడ్డట్టుగా చెప్తున్నారు. ఇంకా కొంతమంది సైనికుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో 2021లో కాబూల్లో తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పరస్పరం పెరుగుతున్నాయని చెప్తున్న పరిస్థితి. ఒకటి మాత్రం నిజం, ఈ బాంబుల దాడులు, ఈ ఆత్మాహుతి బాంబుల దాడులు ఒకప్పుడు పాకిస్తాన్ ప్రేరేపిత, పాకిస్తాన్ స్పాన్సర్ టెర్రర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా భారత్ మర్చిపోదు. పుల్వామా ఘటన మర్చిపోతామా? పహల్గామ్ ఘటన మర్చిపోతామా? పుల్వామాలో మన పారామిలిటరీ దళాలను ఫిబ్రవరి 14 మన పారామిలిటరీ దళాలను 40 మందికి పైగా పొట్టన పెట్టుకున్నారు ఇలాంటి ఉగ్రవాదులే. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ వాస్తవానికి తీవ్రవాదానికి కులము, మతము, మంచి చెడు, మానవత్వం ఉండదు. ఇప్పుడు ఇదే పాకిస్తాన్ అనుభవిస్తోంది. ఇదే పాకిస్తాన్ అదే తీవ్రవాదుల చేతుల్లో ఇప్పుడు ఇబ్బందులు పడుతుంది. ఈ దృశ్యాలే మనకు తార్కాణం, మనకు ప్రత్యక్ష ఉదాహరణ. పాకిస్తాన్ సైనికులు ఇప్పుడు అదే తీవ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తీవ్రవాదం అనేక రూపాల్లో ఉంటుంది, అనేక రకాలుగా ఉంటుంది. మనల్ని ఏ రకంగానైతే ఇబ్బంది పెట్టారో ఇప్పుడు అక్కడ సైనికులు కూడా ఆ రకంగానే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా పాకిస్తాన్ తీవ్రవాదాన్ని విడిచి స్పాన్సర్ టెర్రరిజాన్ని పక్కన పెట్టి కలిసి వస్తే భారత్తో బాగుపడుతుంది అనేది ప్రపంచ దేశాలు కూడా చెప్తున్నాయి. మన పోరాటం కూడా పాకిస్తాన్ సివిలియన్స్ మీద కాదు, పాకిస్తాన్ టెర్రర్ గ్రూప్ల మీద. ఇప్పుడు అదే టెర్రర్ గ్రూప్లో పాకిస్తాన్ను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఓవైపు బలూచిస్తాన్, ఓవైపు ఖైబర్ పఖ్తుంఖ్వా, తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ ఎప్పటి నుంచో కంటి మీద కునుకు లేకుండా, ఎలా అంటే అసలు దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. నలుదిక్కుల బలూచిస్తాన్లో మాట్లాడితే దాడులే. బలూచిస్తాన్లో ఎక్కడ ఆర్మీ కాన్వాయ్ పోయినా ఇక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటికి రావాల్సిందే. బలూచిస్తాన్ కొండల నుంచి, క్వెట్చా కొండల నుంచి, ఆ ప్రాంతం నుంచి, క్వెట్టా నుంచి, బలూచిస్తాన్ ఆ ప్రావిన్స్లోని ఇంకా చాలా జిల్లాల నుంచి ఎక్కడ పోయినా దారుణంగానే ఉంటుంది. అలాగే ఇటు ఖైబర్ పఖ్తుంఖ్వా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వరకు కూడా, ఇక్కడ ముల్తాన్, అలాగే పెషావర్ ఇటు నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా అక్కడ దాకా పాకిస్తాన్ డ్యూరాండ్ లైన్ దాకా, సరిహద్దు దాకా ఎక్కడ పోయినా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రావాలి. అంతెందుకు తరిమి కొడుతున్నారు. బాంబు దాడులే కాదు, సివిలియన్స్ కూడా తరిమి కొడతారు అక్కడ. పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్ రేంజర్స్ అని చెప్పుకుంటారు కదా, వీళ్ళందరినీ కూడా చూడండి. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఆ బాధ. వాళ్ళ సైనికులు ఇప్పుడు వాళ్ళ దృష్టిలో వాళ్ళు వీర సైనికులు, అమరులు. అఫ్కోర్స్ కాదనలేం, ఎవరి దేశానికి వాళ్ళు ప్రీతి ఉంటుంది. మాత్రం దాంట్లో వాళ్ళ దేశ సైనికులను వాళ్ళు కాపాడుకోవడం తప్పులేదు. కానీ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుందే ఏ రకంగా ఉంటుందో ఇప్పుడు పాకిస్తాన్కి అర్థమవుతుంది. కానీ ఇప్పుడు అదే జరుగుతుంది.
పాకిస్తాన్లో ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో జరిగిన ఈ బాంబు దాడిలో దాదాపు 13 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో చాలా తీవ్రమైన దాడిగా చెప్తున్నారు. కాబూల్లో అక్కడ తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస దాడులు జరుగుతున్నాయని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. సో హఫీజ్ గుల్ బహదూర్ తాలిబాన్ వర్గమైనటువంటి తాలిబాన్ల ఫ్రాక్సీ సంస్థగా చెప్తున్నారు. హఫీజ్ గుల్ బహదూర్ సాయుధ దళం ఇది. హఫీజ్ గుల్ బహదూర్ చాలా ఉన్నాయి ఫ్రాక్సీ సంస్థలు, ఒకటి కాదు రెండు కాదు. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, హఫీజ్ గుల్ బహదూర్, మొత్తం 13 ఉన్నాయంట. పాకిస్తాన్లోనే 13 సంస్థలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. భారత్ పైకి ఉసిగొల్పడం కాదు, పాకిస్తాన్లో కూడా పాకిస్తాన్కు కంటి మీద కొనుక్కు లేకుండా కంటిలో నలుసులా 13 ఫ్రాక్సీలు ఉన్నాయి, 13 తోక సంస్థలు ఉన్నాయి పాకిస్తాన్లో కూడా. గుర్తుపెట్టుకోవాలి. భారత్ని ఏ స్పాన్సర్ టెర్రరిజంతో ఇబ్బందులు పెడుతున్నారో, భారతదేశాన్ని ఏ రకంగా ముప్పు తిప్పలు పెడుతున్నారో, ఇప్పుడు అదే ఇబ్బందులు అదే తిప్పలు ఇప్పుడు పాకిస్తాన్ కూడా పడుతుంది ఇదే టెర్రరిస్టుల చేతిలో. సో ఓవరాల్గా 13 ఫ్రాక్సీ సంస్థలు చెప్తున్నారు. దాంట్లో ఈ హఫీజ్ గుల్ బహదూర్ క్లెయిమ్ చేసుకుంది ఈ దాడులకు ఈ 13 మంది సూసైడ్ బాంబర్ అటాక్ సంబంధించి తామే జరిపినట్టుగా చెప్తుంది. సో మొత్తం మీద దీనిపై పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తీవ్రవాదుల కోసం వేట సాగుతుందని పాకిస్తాన్ రేంజర్లు ప్రకటించారు.